ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి 13వ వచనం. ఒక్కసారి బైబిల్ తీసి చూడండి, అండర్లైన్ చేసుకోండి. సర్వాంగ కవచం చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఒక్కసారి మీరు నాకు చెప్పండి, ఈ మాటల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా, దేవుడు నీకు అనుగ్రహించాడా? రక్షణయను శిరస్త్రానం నువ్వు కొనక్కొచ్చుకున్నావా, దేవుడే నీకు పెట్టాడా? ఆ రక్షణయను శిరస్త్రానం నీకు పెట్టడానికి ప్రాణం పెట్టాడు ఆయన. దేవుని వాక్య ఖడ్గం అనేది నీ అంతటా నీకుందా, లేకపోతే దేవుడే నీకు ఇచ్చాడా? అందరూ చెప్పాలి ప్లీజ్, ఓకేనా? విశ్వాసమను డాలు నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా, దేవుడే నీకు అనుగ్రహించాడా? ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు. మనలో విశ్వాసాన్ని మొలిపించింది ఆయన, అది కొనసాగిస్తూ నేటి వరకు నడిపిస్తుంది ఆయన. వాక్య ఖడ్గాన్ని ఇచ్చింది ఆయన, విశ్వాసపు డాలు ఇచ్చింది ఆయన, రక్షణ శిరస్త్రాణం ఇచ్చింది ఆయన. మంద సర్వాంగ కవచమంతా ఆయన ఇచ్చిందే. అందులో నీతి అను మైమరవు అన్నాడు. మైమరవు అంటే తెలుసా? సత్యమును దట్టి, సత్యం ఇచ్చింది ఎవరు మనకి? ఆయనే. నీతి అను మైమరవు అంటే పైన తొడుక్కుంటారే కవచం, అది. ఈ పైన శిరస్త్రాణం అంటేనేమో తలకు పెట్టుకునేది, మైమరవు అంటేనేమో ఈ భుజాల నుంచి కిందికి పొట్టదాకా ఉంటుంది. ఇక వాడు ఏ బాణం కొట్టినా గుచ్చుకోదు. గుండెని, పొట్టని, ఈ భాగం మొత్తాన్నేమో మైమరవు ప్రొటెక్ట్ చేస్తుంది, శిరస్సునేమో శిరస్త్రాణము భద్రపరుస్తుంది. ఈ పైన మనం ధరించేటువంటి దాన్ని మైమరవు అంటారు. ఆ మైమరవు పేరు నీతి. ఈ నీతి అనే మైమరవు ఆయనే మనకు ధరింపజేశాడు. దాన్ని మనం కలిగి ఉండకపోతే దేవుని నీతి నాది, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన అనే విషయం నీకు గ్రహింపు లేకపోతే సైతాన్ వేస్తాడు నిన్ను. మామూలుగా పీడించడు. నీ దగ్గర ఇంత చిన్న పొరపాటు జరిగిన వాడు వచ్చి కూర్చుంటాడు. పనికి మాలిందానా, నువ్వు అట్లాంటి దానివి, ఇట్లాంటి దానివి, పనికి మాలినవాడు, నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడు అని వాడు కూర్చొని శోధిస్తా, విసిగిస్తూ ఉంటాడు. ఏ చిన్న పొరపాటు జరిగిందో దాన్ని ఆధారం చేసుకొని వాడు నిన్ను ఏలటానికి మొదలు పెడతాడు. అందుకని నీవు ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన. 1 కొరింథీ పత్రిక ఎక్కడుందో చూపిస్తున్నా చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం నుంచి కిందికి చూడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన నీతి మన నీతి కాదు, అసలు ఆయనే మనకు నీతి అయ్యాడంట. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నిన్ను ప్రశాంతంగా ప్రార్థన కూడా చేసుకునేవాడు. నువ్వు ప్రార్థనకి మోకరిస్తావా, వాడు వచ్చి నీ పాపాల చిట్టా చూపిస్తాడు. ఇన్ని వంకర బుద్ధులు పెట్టుకొని, ఇన్ని వంకర పనులు చేసి, నువ్వు పెద్ద పరిశుద్ధురాల్లాగా ముసుకేసి హల్లెలూయా 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 అని ప్రార్థన చేస్తున్నా. నీ బతుకేందో తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ ప్రార్థన వినబడిద్దా? నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండునని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడలేదా? పెద్ద నీతిమంతురాల్లాగా తెగ ప్రార్థన చేస్తున్నా, పెద్ద నీతిమంతుడిలాగా అని వాడు నీ పక్కన జస్ట్ అట్లా ఒక మాట వదలగానే
ఆ ఫీల్ అంతా పోయిద్ది. నిజమేగా? నిజంగా నాలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? నేను మంచివాడిని కాదా, నేను మంచిదాన్ని కాదు, నాలాంటి దాని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అని వెంటనే నీకు నరాల వీక్నెస్ వచ్చింది. ఏం వీక్నెస్ వచ్చింది? నరాల వీక్నెస్ వచ్చి ప్రార్థన చేసిన కాసేపు కూడా నిశ్చయత లేని ప్రార్థన చేస్తావు కనుక జవాబు రాదు. వాడికి కావాల్సింది అది. నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు, నువ్వు ప్రార్థన కూడా నిశ్చయతతో విశ్వాసంతో చేయకూడదు. అందుకని వాడు ఏం అడ్డం పెడతాడు తెలుసా? నీ పొరపాట్లు, నీ లోపాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర అడ్డారు. ఆఖరికి నువ్వు నిలబడి ఆరాధించేటప్పుడు కూడా అబ్బాబాబా ఏం ఆరాధిస్తున్నావురా పరిశుద్ధుడా, ఏం ఆరాధిస్తున్నావు మా పరిశుద్ధురాల్లో, నీ బతుకంతా చెండాలో ఏం ఆరాధిస్తున్నావు అంటాడు వాడు పక్కన చేరి. అప్పుడు ఆరాధన అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఇక ఆనందించలేవు, ఆత్మలో ఆనందించలేవు, పరవశించలేవు, ప్రస్తుతించలేవు, పాడలేవు, మైమరచి ఆయనలో లీనం అవ్వలేవు. నీ ఆరాధనను జడగొడతాడు వాడు, నీ అపరాధాలు తీసుకొచ్చి నీ ప్రార్థనలో నిశ్చయత విశ్వాసం లేకుండా చేస్తాడు. అంతేకాదు నీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడు. వీటన్నిటికీ వాడు నీ లోపాలు, నీ పొరపాట్లు, నీ అవినీతి కార్యకలాపాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి నిన్ను పదే 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 శోధిస్తాడు. నీ మనస్సును ఆడతాడు ఒక ఆటవాడు. మరి ఇప్పుడు వాడికి విరుగుడేంది? వాడిని తరిమి కొట్టే మార్గం ఏంది? ఒరే దౌర్భాగ్యుడా, నేను నీతిమంతున్నా నీకెవడు చెప్పాడురా? నీకేం ఫోన్ చేశానా? నేను పెద్ద మనిషిని, నేను మంచివాడిని, నీకేం ఫోన్ చేశానా? నాకు ప్రభు గ్రంథం చెప్పిందిరా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. అందులో నేను కూడా ఒకడిని. అయినా నేను ఆయన యందు, దైవ కుమారుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినందున, ఆయనను నేను నమ్మినందున అది నాకు నీతిగా ఎంచాడు. ఇంకా చెప్పాలంటే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. నా నీతిని బట్టి కాకపోయినా, నా పరిశుద్ధతను బట్టి కాకపోయినా, నాకు నీతి అయి ఉన్న క్రీస్తును బట్టైనా నా ప్రార్థన నా పరలోకపు తండ్రి వింటాడు. అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఓకే? ఏం నిశ్చయిత ఉండాలి? మోకాళ్ళు వేసినప్పుడు వాడు అంటాడు నువ్వు నీతిమంతుడువా అంటాడు. అఫ్ కోర్స్ నాలో నీకేం లోపాలు కనపడితే కనపడుతూ ఉండొచ్చు, కానీ నేను ధరించుకున్నవాడు నీతిమంతుడు. ఆయనే నా నీతి. నా నీతిని బట్టి కాదు, ఆయనను బట్టి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది, ఆయనను బట్టి నా ఆరాధన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది, ఆయనను బట్టి సమస్తము నాకు సాధ్యమైద్ది. చూడు ఎంత ఆధారం అయ్యాడో చూడు యేసయ్య మనకి. అన్నిటికీ ఆయనే మనకు ఆధారం. యేసు రక్తాన్ని నువ్వు ఉపయోగించాలి, యేసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి. యేసే నీ నీతి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులా కాదా? నేను నీతిమంతుడిని, నీతిమంతురాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీతిమంతుడు నువ్వు దించావింది? నువ్వే అడుగుతున్నావుగా. నీతిమంతుడా నువ్వు, నీతిమంతురాలు నువ్వు అంటే ఏ తప్పు లేదు నీ దగ్గర, మరేం చేతులు ఎత్తాయింది? అది కంప్లీట్ చేయాలి మీరు. నేను నీతిమంతుడను, నీతిమంతురాలినే అయితే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. దేవుని కృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలిని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాలిని. ఇది నీ స్టేట్మెంట్. మిస్టర్ లూసీ గాడికి నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఆ దిక్కుమాలినోడికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఎందుకంటే ఆయనే మనకు నీతి వస్త్రం అయ్యాడట. యేసు నీతిమంతుడు అన్న ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు నీతిమంతుడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన్ని ధరించుకున్న వారమని బైబిల్లో ఉంది. ఏమండి, ఇప్పుడు నేను ఏ వస్త్రం వేసుకున్నాను? పెద్దగా చెప్పాలి, తెల్ల వస్త్రం. ఇదే నేను ఎర్ర వస్త్రం ధరించుకుంటే, రెడ్ కలర్ వేసుకుంటే నా ఒంటి మీద ఎరుపు కనపడిద్ది, బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కనపడిద్ది, గోల్డ్ కలర్ వేసుకుంటే గోల్డ్ కనపడిద్ది. నా లోపలి చర్మం కనపడదు, పైన ధరించుకున్న వస్త్రం కనపడిద్ది మీ అందరికీ. అంతేనా? నా లోపలి బాడీ కనపడుతుందా? కనపడదుగా.
పైన ధరించుకున్నది. అలాగే దేవుడు మన వైపు చూసినప్పుడు మన పైన ధరించుకున్న యేసు కనపడతాడు ఆయనకి. మనం కనపడం. మందసాన్ని ఎలా తయారు చేశారో తెలుసా మీకు? మందసాన్ని నల్ల తుమ్మ చెక్కతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మకర్రతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మ 2 రకాలు, తెల్ల దుమ్ము ఉంది, నల్ల దుమ్ము ఉంది. ఎక్కువ శాతం చెక్క పనిముట్లకు వాడేది నల్ల తుమ్మ. నల్ల తుమ్మ చెక్క. ఆ చెక్కతో పెట్టె తయారు చేశారు. దానిపైన బంగారము తొడుగు చేశారు. బంగారపు తొడుగు లోపల ఉన్నది నల్ల తుమ్మ చెక్క, కానీ బయటికి కనపడుతుంది పైన బంగారపు తొడుగు. లోపల ఉన్న చెక్కకు తెలుసు. అదిగో చూడండి, కనపడుతుంది మందసం పెట్టె. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం పెట్టె. దాన్ని ఎలా తయారు చేశారంటే ఆ బాక్స్ మొత్తం కూడా నల్ల తుమ్మ చెక్కతో చేస్తారు. ఆ పైన గోల్డ్ తాపడం, బంగారపు రేకుతో పొదిగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే నల్ల తుమ్మ చెక్క కనపడుతుందా, లేకపోతే బంగారపు పెట్టి కనపడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టా? మరి అది ఏమై ఉంది లోపల? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నల్ల తుమ్మ చెక్కలమే, తెల్ల తుమ్మ చెక్కలం కూడా కాదు, నల్ల తుమ్మ చెక్కలమే. కానీ క్రీస్తు అనే బంగారపు తొడుగు మన మీద తొడిగాడు పరలోక తండ్రి. ఆయనే మనకు రక్షణ వస్త్రమయ్యాడు, నీతి వస్త్రమయ్యాడు, పరిశుద్ధ వస్త్రమయ్యాడు. ఆయనను బట్టే రేపు పరలోకం. ఆయనను బట్టే మన ప్రార్థనకు జవాబు. ఆయనను బట్టే మన ఆరాధన తండ్రి స్వీకరించేది. ఆయనను బట్టే మన అర్పణ తండ్రి స్వీకరించేది. మనం ఏది ఇచ్చినా దేవుడు గై కొనాలి అంటే యేసునందు మాత్రమే సాధ్యం. ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా ఇక నేను మళ్ళీ చెప్పను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తునందు మనందరం ఎవరిని? ఇంకా పరిశుద్ధులము, పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారము. ఇంకా ఏమయ్యాం? యేసు క్రీస్తునందు దేవునికి కుమారులము, కుమార్తెలము అయ్యాము. ఇంకా ఏమయ్యాం? యేసు క్రీస్తునందు రాజులైన యాజక సమూహం అయ్యాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన రాజు మరియు యాజకుడు. ఆయనను బట్టి మనం కూడా రాజులైన, అందుకే పాడుకున్నాం, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఇక ఈ కులం లేదు, ఆ కులం లేదు. నువ్వు ఏ కులం అంటే యాజ కులం, రాజులం అని చెప్పు. రాజువి నువ్వు, నువ్వు రాణివి నువ్వు. మన తండ్రి దేవుడు. ఎప్పుడు వచ్చింది ఈ భాగ్యం మనకి? ఏనాడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన్ని నమ్మామని రుజువు చేసుకున్నామో ఆనాడు మనల్ని కొడుకులుగా, కూతుళ్ళుగా స్వీకరించాడు దేవుడు. ఆనాడే నీతిమంతుడు, నీతిమంతురాలు అని రాశాడు మన పేరు. ఏమని రాశాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు అని రాశాడు నీ పేరు. నీతిమంతురాలు, పరిశుద్ధురాలు అని రాశాడు నీ పేరు. కాబట్టి నీ అంతటా నీవు కలిగి ఉన్న నీతి కంటే కూడా ఉన్నతమైన నీతి దేవుడు నీకు ఆపాదించిన నీతి. నీ నీతితో నువ్వు చెల్లుబాటు కావక్కడ. అందుకే దేవుని నీతి అయి ఉన్నటువంటి క్రీస్తును నీకు ధరింపజేశాడు.
మనం క్రీస్తును ధరించుకున్న వారము అని బైబిల్లో ఉంది. ఎక్కడుందో చెబుతారా? వినపడలా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. శబాష్ శబాష్. 3:27 గలతీ. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది లెక్క. ఒక వస్త్రాన్ని నేను ఎలాగైతే నా దేహానికి ధరించుకున్నానో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరం ఎవరిని ధరించుకున్నాం? ఇప్పుడు చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మీరందరూ కూడా, మీకు తెలుసో తెలీదో, మీరందరూ మనమందరం క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు మన మీద పరలోక తండ్రికి ఎవరు కనపడతారు తెలుసా? యేసయ్య కనపడతాడు. యేసునందు తండ్రి ఆనందిస్తాడు కాబట్టి మన మీద కనపడే యేసును బట్టి మనల్ని ఆమోదిస్తాడు. అయిపోయింది. ఎన్ని ఆధిక్యతలు వచ్చాయండి యేసయ్యను బట్టి మనకి. అందుకే సంపదల గని ఆయన, అందుకే ప్రాణప్రియుడు ఆయన. ఎందుకు అంత ప్రేమించాలి, ఎందుకు అంత ఆరాధించాలంటే ఆయన లేకుండా అసలు నీకేమీ లేదో, ఉన్నదంతా ఆయనను బట్టే వచ్చింది నీకు. అందుకే ఆరాధనీయుడు, అందుకే స్తోత్రార్హుడు. మన రక్షణాధారమై ఉన్నవాడు నిరంతరం స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు. ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు అంత పిచ్చి పట్టాలి? యేసై పిచ్చి అంటే, యేసు ప్రభునందు నాకు ఎన్ని ఆధిక్యతలు దక్కాయి. పాపినైన నాకు పరిశుద్ధుడు అనే టైటిల్ వచ్చింది. అనీతిమంతుడైన నాకు నీతిమంతుడు, నీతిమంతురాలు అనే టైటిల్ వచ్చింది. మనుష్య బిడ్డనైన నాకు దేవుని కొడుకు, దేవుని కూతురు అయ్యే ఆధిక్యత లభించింది. అంతేకాదు భూలోకంలో ఇక్కడ పౌరత్వం కూడా సరిగా గతిలేని నా బతుకి పరలోకపు పౌరత్వం లభించింది. నిత్య స్వాస్థ్యము లభించింది. రాజులైన యాజకత్వపు అధికారం లభించింది. ఎన్ని దొరికినాయి అనుకున్నా యేసునందు నాకు. కాబట్టి యేసు నా ప్రియుడు, ఆరాధనీయుడు. నేను యేసుని మహింపరుస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను విమోచించడానికి, నన్ను ప్రేమించి నా కోసం తన ప్రాణమును తారపోసి నన్ను నీతిమంతుల లిస్టులో రాపిచ్చాడు. నా పేరు గలీజోళ్ళ పేరులో లేదు, లేకోళ్ళ పేరులో లేదు. నా పేరు నీతిమంతుల పట్టిలో రాశాడు. అందుకు యేసు ఆరాధనీయుడు నాకు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, అనీతిమంతుని ప్రార్థన? ఎవరిని బట్టి? నీ ఆరాధన నీతిమంతుని ఆరాధన, అనీతిమంతుని ఆరాధన? ఎవరిని బట్టి?